ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం, ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది. 1807లో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు. జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు. 1930లో ముత్తులక్ష్మిరెడ్డిని నిలబెట్టి మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి 1835 మనం తీసుకొచ్చాం. 1795 రైట్ టు ప్రాపర్టీ, అంతకుముందు ఎవరు భూములు కొనటానికి లేదు. బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు. నీకేంద్ర రే మల్లిగా అనేవాళ్ళు, నువ్వెవర రే ఈరిగా అనేవాళ్ళు, నువ్వెవర రే బయటుండు, నువ్వు మా ఇంటికి రావద్దు, నీ నీడ పడద్దు అన్నారు. కానీ నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు. భూమి కొనుక్కునే అధికారం, భూమిలో పండించుకునే అధికారం, పండించిన దాన్ని తినే అధికారం నీది. అంతకు ముందేమయ్యేది, భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత వస్తాడు అయ్యగారు, ఏట్రా ఇది ఏటి బాబండింది, అమ్మగారి కాలంటే ఇచ్చిరాపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే. అదే చట్టం. కానీ ఈరోజు అది కాదు. నువ్వు పండించింది నువ్వు తింటావు, నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు, నువ్వు పండించింది ధైర్యంగా నీకోసం పెట్టుకుంటావు, పొదుపు చేసుకుంటావు. కారణం ఏమిటి? నీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరియస్ల ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యము నీ రాజ్యము లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు. రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్, అబాలిషింగ్ కిల్లింగ్ చిల్డ్రన్. చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. రాజమండ్రి ఆయన ఒకసారి రాశారు, ఈ దాన్ని ఏమంటారు, కాటన్ గారు ఆయనకు రాసినట్టు కాటన్ గారి గురించి రాసినటువంటి ఒక పుస్తకంలో ఇలా రాసిందట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయమను వచ్చి ఒక ₹1 ఇవ్వమ్మా అని అడిగింది. ఆ రోజుల్లో ₹1 ఎందుకమ్మా అంటే, నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటాను అంటుంది. ఏంటి కొనుక్కొచ్చుకుంటావా? ఎందుకు? అది మన పరిస్థితి ఆ రోజుల్లో. పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు, తినటానికి లేని బతుకులు, పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు, నువ్వు అమ్మటానికి వీలు లేదు, నువ్వు చంపటానికి వీలు లేదు. నిర్మాణం కట్టాలంటే పిల్లల్ని చంపరారు, ఏదైనా రోడ్డు వేయాలంటే పిల్లల్ని చంపుతారు, రక్తం పడాలంటారు. ఇలా పిల్లలను, మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు. రైట్ టు ఎడ్యుకేషన్ 1913. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య 7 రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి. ఇది ఈ దేశ చట్టం. నువ్వు నల్లగా ఉన్నావట, నీకు దాన్ని ఏమంటారు బట్టతలు ఉందంట, రింగులు ఎంటుకలు ఉన్నాయంట, కాబట్టి నువ్వు దాసుడివి, దస్యుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మ్లేచ్ఛుడివి. కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే, కాబట్టి నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి. కలిగే పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది. కృణ్వంతో విశ్వమార్యం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ. ద కింగ్డమ్ ఆఫ్ రామ, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఏమన్నా తెలుసా? ఎవరితో పడుకోవక్కర్లేదు. మై బ్లడ్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్. ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది. ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు. మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం. ఏం చట్టం ఇచ్చాం? 1819లో. ఇదంతా నేను సుత్తి కొడుతున్నా అనుకున్నారా? చట్టం ఇది. ఒక్కసారి చరిత్ర తిరగేయండి. ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి. నీ రాజు తీసుకొచ్చాడు. నల్లట్ట పుస్తకం మోసుకొచ్చినోళ్ళు కష్టపడి పిల్లులు వేసి, రిట్ పిటిషన్లు వేసి, నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో డిస్క్రిమినేషన్, రైట్ టు సిట్, అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేశాం మనం. రైలు మనది, పోస్ట్ ఆఫీస్ మనది, IAS తెచ్చింది మనం, IPS తెచ్చింది మనం. తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు. అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్ఛుడా అంటే
తెలుగు భాషలో డిక్షనరీ, మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు, ద కింగ్. మనం ఇచ్చాం. సిపి బ్రౌన్, హీ వాజ్ ఎ మిషనరీ. ఆయన కలెక్టర్ మాత్రమే కాదు, మిషనరీ. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మంది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే. వాళ్ళు అది కూడా చేయరు. ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య. ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. అర్థమవుతుందా? నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ ఫిరాయిస్తుంది. మనిషి వెంటనే మనిషి అవుతాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం, భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం. ఈ రాజ్యం అందరి రాజ్యం, అందరికీ సుభిక్షత, అందరికీ పట్టభద్రత్వం. అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఎంతమంది ఉన్నారు ఈ పేరు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక 10-15 ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఒక చెంచా నీళ్లు తీసుకొని దూకండి. అలెగ్జాండర్ అంటే పొరపాటున మీరు ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకొని, ఆయన అనుకుంటారు. కాదు, ఈయన వేరే. అలెగ్జాండర్ డఫ్. ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ తెలుసా? నా పిల్లలు చదవాలి, మా భారతీయ పిల్లలు చదువుకోవాలి. వీళ్ళు అన్నారు, ఎందుకు, మాకు అవసరం లేదు, మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం, మేము మంత్రాలు చదువుతాం. ఆయన అన్నాడు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా హై. అలెగ్జాండర్ డఫ్, నో, చదవాలి, మన పిల్లలు చదవాలి. ఆంగ్ల భాషలో చదవాలి, ప్రతి భాషలో చదవాలి. తెలుగులో చదవాలి, తమిళంలో చదవాలి, బెంగాలీ కావాలి. పుస్తకాల తర్వాత పుస్తకాలు, పుస్తకాల తర్వాత. ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి, ఎస్, మా పిల్లలు చదవాలి, మా పిల్లలు కూడా చదవాలి. మంత్రాలకు మేమేం చేసుకోవాలి, అవసరం లేదు, ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ, ఇటువైపు బాంబే యూనివర్సిటీ, ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈ రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కల్కటా యూనివర్సిటీ. 3 యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్. ఈయన ప్రభావం, ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు. పోయి చూసి రాపో బాబు, అసలు చదువు అవసరమా లేదా. ఆయన ఇచ్చినటువంటి నివేదిక, ఎస్, అందరూ చదవాలి. ఇంతమంది కూర్చొని ఉన్నారు, బైబిల్ సంకలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు. బాగుంది, కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్? మీ ఊరి ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర? మీ ఊరి ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర? అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని 100 సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు. ఎలా కట్టాం మీ దేశాన్ని తెలుసా? దూరదృష్టి, దూరంచే యుద్ధవాసనను పసిగట్టడం. యోబు గ్రంథంలో రాసినట్టు, గుర్రమును చూచితివా, అది వాడి రౌతును తిరస్కరిస్తుంది, తలతలలాడు ఈటెలను మెలమెలలాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతల వలె గంతులేసి ముందుకెళ్తుంది. యుద్ధం అంటే దానికి అంత ఇష్టం. ఏది, ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు? రైజ్ అప్, ఇంతవరకు పాట పాడారు. లే నిలబడు, లే నిలబడు. ఎప్పుడు నిలబడతావు ఇంక నువ్వు? నీ చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మాట అన్నారు. ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే, మనమే నేర్పాం. ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు. ఏమన్నారు తెలుసా? చరిత్ర, నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు.
ఇది నీ చరిత్ర. ఇది నువ్వు ఈ దేశానికి, ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర. దారా యాక్ట్ 1879. దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు. ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన అన్నాడు, ఏమన్నాడు, ఆయన ఎందుకు అంతటానికి, ఎవరికి, పేదలు, బడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయ్యా అంటే, సరే దా. అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది సబ్బు పౌడరు చూపించి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు. ఆ టైప్ అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు అప్పుడున్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజు అయినటువంటి హైదరాబాద్ హయాంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి, నో అలా కాదు, అలా ఉండడానికి వీల్లేదు, దే ఆర్ పెసెంట్స్, వాళ్ళకి అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు, వాళ్ళు ఎలాగూ కట్టలేరు, కాబట్టి డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది? దిస్ ఇస్ నాట్ రైచియస్నెస్, దిస్ ఇస్ నాట్ రైట్. అది న్యాయం కాదు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన భుజములు ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చుంటాడా? నువ్వే. దిస్ ఈజ్ హిస్ బాడీ, ఇది ఆయన శరీరం, ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు గుర్తించారు, అది నా బాధ్యత అని గుర్తించి వాళ్ళకి 25 పైసల కంటే ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు. ఈ రోజు కూడా అది అలాగే అమల్లో ఉంది. దాట్ ఈజ్ యువర్ కింగ్, నీ రాజు అది. ఈ దేశాన్ని అలా నిర్మించాడు. శామ్ అగింబాటమ్ అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఓ ఆవులు, మేము దాన్ని నిమురుతాం, మేము దాన్ని పూస్తాం, మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు. కొంతమంది సిమ్ కార్డు బాబాలు ఉన్నారు, ఈ మాటలే అంటుంటారు. వాళ్ళకి చేతకాల ఎట్లా ఆవులు పెంచాలి, ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి, ఎట్లా అగ్రికల్చర్ చేయాలి, మేము నిమురుతూ ఉంటాం, మాకు అదే కావాలన్నారు. కానీ ఏం చేయాల, చూస్తూ ఉన్నారు ఊరికే. కానీ శామ్ అగింబాటమ్ చూశాడు, ఊరికి నిమర్లా పనిచేశాడు. ఎందుకో తెలుసా? యువర్ కింగ్, నీ రాజు భావజాలం వేరు. ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం. దాని ద్వారా అనేకులకు ఉపాధి, దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి, అనేక కుటుంబాలు నూతనపరచబడాలి. ఆయన 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3, 4, 5 వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనపరచుచున్నాను, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్థానము చెందించే పనిలో నన్ను వాడుకుంటున్నాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆ రాజు వచ్చాడు, ఆ రాజు పని మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడు? ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా, ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా. ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్. ఆయనే నడుపుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో, వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నంబర్ 1 మనం. నంబర్ 1 ర్యాంక్ మొన్నే వచ్చింది. రిలీజియస్ మైనారిటీస్ అంటే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ 1. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, సోమాలియా కాదు, ఎవరు కాదు, భారతదేశమే. చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తవ్వి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో. ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇదంతా భయం. ఏంటా భయం? వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు, వీళ్ళందరూ సమానం అంటున్నారు. మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు, భయం దానికి. మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం. నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం, నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలువబడినటువంటి దేవుని రాజ్యం. ఆ రాజ్యం నిలబడాలి, ఆ రాజ్యం పోరాడాలి, ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి. అలా నిలబడటానికి మీరు